ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజు మనం నవనాథ్ భక్తిసార్లోని 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జలంధర్ మరియు రాణి మైనావతి. ఫలం: ఈ అధ్యాయాన్ని పఠించటం వల్ల స్త్రీని చంపిన హత్య పాపాలు తొలగిపోతాయి. జలంధరుడు మరియు కనిఫ్ బద్రికాశ్రమంలో 12 సంవత్సరాలు నివసించారు. తరువాత కనిఫ్ గంగానది తీరంలో మరో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అనంతరం జలంధరుడు తీర్థయాత్రలకు బయలుదేరారు. అతను గ్రామం తిరుగుతూ పొదలు కట్టెలను అమ్మి తెచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. తనలో ఉన్న అసాధారణ శక్తులను ఎవరికీ తెలియనివ్వలేదు. కాని అగ్నిదేవుడు వాయుదేవుడికి ఆజ్ఞాపించాడు, నా కుమారుడు జలంధరుడు బాధపడకూడదు. అతను మోసే పొదల కట్ట అతని తలపై తేలియాడేలా ఉంచు. అలా ఆ పొదల కట్ట గాల్లో తేలుతూ జలంధరుని తలపై నిలిచింది. దాంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఇతను ఒక మహాయోగి అయి ఉంటాడు అని గ్రహించారు. అయినా కూడా జలంధరుడు గ్రామం బయట ఉన్న అపవిత్రమైన చెదిరిపోయిన చోటే నివసించసాగాడు. అలాంటి సంఘటన హేలా పట్టణంలో కూడా జరిగింది. అక్కడ కూడా అతను తలపై తేలియాడుతున్న పొదల కట్టతో నడుస్తూ ఉండేవాడు. పట్టణానికి గోపీచందుడు రాజు. ఆయన తల్లి మైనావతి విధవరాలు, పరమభక్తురాలు మరియు సద్గుణవతి. ఆమెకు ప్రపంచ సుఖాలపై ఆసక్తి లేదు, వైరాగ్య స్వభావం కలిగినది. కాని రాజు మాత్రం విలాసాలలో మునిగిపోయి ఉండేవాడు. ఒకరోజు రాణి మైనావతి జలంధరుని వీధిలో నడుస్తూ చూసింది. ఆమె ఆ యోగిని చూసి ఆశ్చర్యకితురాలైంది. అంత ప్రకాశవంతంగా, ప్రశాంతంగా, నిరాసక్తంగా ఉన్న యోగి ఎవరా అని ఆలోచించింది. ఆమె తన ప్రధాన దాసిని పిలిచి, ఆ యోగి ఎవరో తెలుసుకొనిరా అని చెప్పారు. దాసి వెళ్లి విచారణ చేసి తిరిగి వచ్చి, ఆయన గ్రామం బయట ఉన్న ఒక చెదిరిపోయిన మలినమైన చోట నివసిస్తున్నారు. అలాంటి నిజమైన సన్యాసులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆ రాత్రి రాణి మైనావతి వేరే వేషంలో ముఖం మీద ముసుగు వేసుకొని తన దాసిని వెంట తీసుకొని ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళింది. అతను ముందుకు వెళ్లి నమస్కరించింది. తను వండిన ఆహారం మరియు కొన్ని పండ్లు సమర్పించింది. కాని జలంధరుడు వాటిని స్వీకరించలేదు. ఆయన ఉపవాసం పాటించారు. జలంధరుడు ఎటువంటి బిరుదులు, పొగడ్తలు కోరుకోలేదు. అతను పెద్ద పెద్ద రాళ్లను తీసి వారిద్దరిపై విసిరేశాడు. ఆహారం, పండ్ల వైపు కూడా చూడలేదు. అయినా మైనావతి మరియు ఆమె దాసి ఆ రాళ్ల దెబ్బలను భరించి అచంచలంగా అక్కడే కూర్చున్నారు. వారి సహనాన్ని గమనించిన జలంధరుడు ఇలా ప్రశ్నించారు, మీరు ఎవరు? ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వంటి మూర్ఖుని కలవడానికి కారణం ఏమిటి? అప్పుడు మైనావతి తనను పరిచయం చేసుకొని భక్తి స్వరంతో వేడుకుంది, ఇప్పుడు నాకు ఈ జీవితం మీద ఎలాంటి ఆసక్తి లేదు. నేను మోక్షం, జనన మరణ బంధాల నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను. జలంధరుడు ఇలా సమాధానమిచ్చారు, మీరు రాజమాత. ఈ సమయానికి మీరు ఇక్కడ కనిపిస్తే అది మీకు, రాజుకు అవమానంగా మారుతుంది. దయచేసి తిరిగి వెళ్ళండి. ఇప్పుడు మైనావతి అంది, ఇప్పుడు వెళతాను, కాని ప్రతి రాత్రి ఇక్కడికి వస్తాను. దయచేసి నన్ను మీ సేవలో ఉండనివ్వండి. జలంధరుడు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ప్రతి రాత్రి తన దాసితో కలిసి అక్కడికి వస్తూనే ఉండేది. ఆమె యోగిని సేవించటం ప్రారంభించింది. ఆమె ఒక ప్రేమమయి తల్లిగా, ఆ తల్లితనం క్రమంగా భక్తిగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ జలంధరుడు ఆలోచించాడు, ఈ వృద్ధురాలు నిజంగా వైరాగ్య మార్గంలో నడవగలదు. 6 నెలలయ్యింది, అయినా విసుగు లేకుండా వస్తుంది. ఇప్పుడు నేను ఆమె సహనాన్ని పరీక్షించాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత గురుమంత్రం ఇవ్వడానికి సరియైన సమయం వస్తుంది. అప్పుడు అతను ఒక మాయా నల్ల తేనెటీగను సృష్టించాడు. అది వెళ్లి మైనావతి ఒడిలోకి చేరి కొరకవడం ప్రారంభించింది. జలంధరుడు ఆమె ఒడిలో తలపెట్టి నిద్రపోయినట్టుగా నటించాడు. కాని తన యోగ దృష్టితో ఏం జరుగుతుందో పూర్తిగా గ్రహించాడు.
మైనావతి ఒడిలో గాయం అయింది. ఆ గాయం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అయినా ఆమె ఎటువంటి స్పందన చూపలేదు. నిశ్శబ్దంగా, స్థిరంగా తాపాన్ని భరించింది. ఆమె కదలిక కూడా చేయలేదు. కొంతసేపటికి జలంధరుడు నిద్ర లేచేనట్లుగా నటించి కరుణతో ఆమె గాయాన్ని స్వయంగా నయం చేశాడు. ఆమె తపన, భక్తి చూసి ఆయన ఎంతో సంతోషించాడు. మైనావతి చేసిన ఈ సహన పరీక్ష ఫలితంగా జలంధరుడు ఆమెకు యోగ దీక్ష మరియు మంత్రోపదేశం చేశారు. ఆ ప్రభావం అతి అద్భుతమైంది. మైనావతికి అద్వైత్వ బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది. ఆమె సమాధి స్థితిలోకి ప్రవేశించింది. కొంతసేపటికి జలంధరుడు తన యోగ శక్తితో ఆమెను తిరిగి జ్ఞానావస్థకు తెచ్చాడు. ఆ తరువాత జలంధరునికి మైనావతి శిష్యురాలైంది. ఒక సద్గురు శిష్యురాలు సన్యాసిని, అనుభూతి సంపన్నురాలు మరియు నివృత్త యోగిని అయ్యింది. సాధువులకు ఎప్పుడు మానవ జాతి అభ్యుదయమే ధ్యేయం. అందుకే మైనావతికి తన విలాసాలలో మునిగిపోయిన కుమారుడు గోపీచందుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఆమె ఇలా ఆలోచించింది, నా గురువుగారు గోపీచందుని కూడా పరమార్థ మార్గంలో నడిపిస్తే ఎంత బాగుండునో, ఎంత మేలు జరుగుతుందో అని అనుకుంది. జై గురుదేవ దత్త. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం.